భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారములు వర్ధిల్లును అని సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తున్నామండి. నీతిమంతుని యొక్క గుడారము వర్ధిల్లును అంటే అర్థం ఏంటంటే, ఏ గుడారములో దేవుని యొక్క సన్నిధి ఉంటుందో ఆ గుడారము వర్ధిల్లుతుంది. ఏ గృహములో దేవుని యొక్క సన్నిధి ఉంటుందో ఆ గృహము వర్ధిల్లుతుంది. మనము చూస్తుంటాము ఈ రోజులలో ఎన్నో కుటుంబములలో శాంతి సమాధానము లేవండి. కుటుంబం అంతా కలవటానికి ఇష్టపడరు, కుటుంబం అంతా కలిసి ప్రార్థించరు, కుటుంబం అంతా కలిసి భోజనం చేయరు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చోట కూర్చోవటానికి కూడా ఇష్టపడరు. ఎవరికి వారే వారి యొక్క పనులలో బిజీ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్, ఎవరికి వారు ఈ మొబైల్ ఫోన్ లో పడిపోయి మరి మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయి కుటుంబముతో సంబంధం కలగటానికి ఇష్టపడటలేదు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చోటికి రావటానికి ఇష్టపడటలేదు. ఈ కుటుంబములలో మరి దేవుని యొక్క సన్నిధి ఉండదండి. ఈ కుటుంబాలు వర్ధిల్లవు. ఏ కుటుంబములైతే కలిసి ప్రార్థన చేస్తారో, ఏ కుటుంబములైతే కలిసి దేవుని ఆరాధిస్తారో ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి. దేవుని యొక్క సన్నిధి మన గృహములో ఉండాలంటే మనము మన కుటుంబములో ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క వాక్కు ప్రకారము అడుగులు వేయాలి. దేవుని యొక్క వాక్కు ప్రకారం మనము అడుగులు వేసినప్పుడు దేవుడే మన యొక్క ఇంటిని కడతాడు. నీ గృహములో నువ్వు దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. కొన్ని గృహములోకి, కొన్ని ఇళ్లలోకి మనం వెళ్ళినప్పుడు చాలా మనశ్శాంతిగా మనకు అనిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు ఆ గృహములో మనశ్శాంతి ఉంటుందండి. ప్రభు మన యొక్క ఇంటిని కట్టాలి. ప్రభువా నా ఇంటిని నువ్వు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నీ మేల్కొనియుండియు లాభం లేదయ్యా. దేవుడు మన యొక్క ఇంటిని కట్టాలండి. నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా గుర్తించుకో. ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, నీ యొక్క ఇంటిని నా నివాస స్థలముగా నువ్వు మార్చు. నా సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు అని దేవుడు ఈరోజు ఆయన యొక్క వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. భక్తిహీనుల యొక్క ఇల్లు నిర్మూలమైపోతాయి. భక్తిహీనులు చూడటానికి వారు ధనవంతులుగా అయిపోతున్నప్పటికీ, వారు వర్ధిల్లుతున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ వారు ఒకరోజు సడన్ గా పడిపోతారు. వారి యొక్క పతనము భయంకరంగా ఉంటుంది. కానీ యథార్థవంతుల యొక్క జీవితము, నీతిమంతుల యొక్క జీవితము ఇలా ఉండదండి. నీతిమంతులు ఎన్నిసార్లు పడిపోయినా మరలా లెగుస్తారు. నీతిమంతుల యొక్క గుడారములు వర్ధిల్లుతాయి. వారు ఏ పని చేపట్టినా వారు ఆశీర్వదించబడతారు. వారు చేపట్టిన ప్రతి ఒక్క పనిలో వారికి విజయము కలుగుతుంది. ఈరోజు నువ్వు నీతిమంతునిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు నీతిమంతురాలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో వారందరూ కూడా కలిసి ప్రార్థించాలి. నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా కలిసి దేవుని నామాన్ని స్తుతించి మహిమపరచాలి. ఆయన నామాన్ని ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడండి. కుటుంబం అంతా కలిసి ఆయన స్తుతించినప్పుడు ఆయన సన్నిధి దిగి వస్తుంది. ఆయన యొక్క సన్నిధి ఉన్నప్పుడు మన యొక్క గృహము వర్ధిల్లుతుంది. ఎన్ని పనులున్నా అన్ని పనులను పక్కన పెట్టి ఒక గంట సేపైనా ప్రభువుతో సమయాన్ని మనం గడపాలి. ఆయన స్తుతించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన మార్గంలో వెళ్ళటానికి మనము ప్రయత్నం చేయాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మనము వర్ధిల్లుతాము.
ఎలాంటి అంటు రోగము మన యొక్క గృహము చెంతకు రాదు. ఎలాంటి శోధనలు ఎలాంటి సాతాను కలిగించేటువంటి భయములు మన ఇంటి చెంతకు రావు. మనము ధైర్యముగా దృఢముగా ఉంటాము. సాతాను ఎన్ని శోధనలు తీసుకొని వచ్చినా వాటన్నిటిని కూడా మనము జయించగలుగుతాము.